హాయ్ అండి అందరికీ. నేను మీ గాయత్రిని. జీవి లైఫ్ స్టైల్ తెలుగు. వెల్కమ్ టు మై ఛానల్. అంత రివర్స్ చెప్తుంది ఏంటని అనుకుంటున్నారా? ఏదో అలా వచ్చేసిందిలేండి, అడ్జస్ట్ అయిపోండి. ఏం చేస్తున్నారండి? ఏంటి స్టార్టింగే కూరగాయలు కట్ చేస్తూ కనిపిస్తుందని అనుకుంటున్నారా? ఇవాళ చాలా లేట్ అయిపోయిందండి. హాలిడే హాలిడే ఉంది, కానీ మా పిల్లలకి అయితే హాలిడే ఇవ్వలేదులేండి. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని సెకండ్ సాటర్డే కూడా స్కూల్కి వెళ్ళారు. హాలిడే అయితే ఇవ్వలేదు వాళ్ళకి. మీ టిఫిన్స్ అయిపోయాయండి. నేనైతే ఇడ్లీ పెట్టాను, బాగా తినేసాము. ఇక వంట స్టార్ట్ చేద్దాంలే అని కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. 10కి 10:30కి అట్లాగా. మీరేం తిన్నారు? మీరేం వంటకి ప్రిపేర్ చేస్తున్నారు? ఎప్పుడు ఏంటి ఏం ప్రిపేర్ చేస్తున్నారు, ఏం వంటలు అంటుంది అని అనుకోకండి. ఆడవాళ్ళకి ఇంకంతకంటే ఇంకేం పని ఉంటుందండి? చెప్పండి. మనం ఇంకా దేని గురించి ఆలోచించలేములేండి ఎంత అనుకున్నా. ఇంకేంటండి విషయాలు? నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. పెన్నా బ్యారేజ్ ఉంది కదండి, అక్కడ ఒక అతను ఆ బ్యారేజ్ మీద బైక్ ఆపేసి పెన్నా రివర్లో దూకేశాడంటండి. అసలు నాకు ఆ న్యూస్ వినగానే ఎంత బాధ అనిపించిందంటే, ఎందుకు ఇలా చేశాడు అతను? ఎంత కష్టం వచ్చిందో. ఎంత కష్టమైనా రానివ్వండి, ఇప్పుడు దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. ఆయన్ని నమ్ముకొని తన పిల్లలు ఉంటారు, వాళ్ళ వైఫ్ ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్న, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆయన పాటికి ఆయన ఏది ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. వెనకాల వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించుంటాడా? ఆ ఆలోచన లేక చేసే పనులే ఇవన్నీ అండి. ఆయనేమో హ్యాపీగా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడు పైనుంచి చూస్తున్నాడు కింద ఏం జరుగుతుంది అని. బట్ ఆయన వచ్చి ఆపగలడా? లేదు కదా. ఏదో ఆవేశంలోనూ లేదో నాకు ఇంతకంటే ఇంకా నేను ఏం చెయ్యలేనని ఇలా చేయొద్దండి. అసలు సూసైడ్ చేసుకోకండి. ఇప్పట్లో అయితే నిజంగా ఎవరి లైఫ్కి గ్యారంటీ లేదండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియట్లేదు. ఎవరు ముందు ఎవరు వెనుకనని అసలు ఏజ్తో సంబంధమే లేకుండా చనిపోతున్నారు. అలాంటిది ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయకుండా ఎందుకు మీ అంతటా మీరే లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు? ఎందుకు సూసైడ్ చేసుకోవడము? తప్పు కదా. ఉన్నన్ని రోజులు హాయిగా హ్యాపీగా ఉండండి. వస్తుంటాయి, మాటలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. మనుషులకే వస్తాయి ఇవన్నీ. నన్ను అడిగితే అన్నిటికీ గుండె ధైర్యం చేసుకొని నిలబడండి. కొన్ని రోజులు మాత్రమే కష్టాలు మనకు ఉంటాయి. ఆ కష్టం కూడా వీడేంట్రా బాబు ఇంత మొండిగా ఉన్నాడని అదే మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనం ఉండే గుండె ధైర్యాన్ని బట్టి, మనం నిలబడే తీరుని బట్టి. అందుకనే పిరికిగా ఉండొద్దండి. నేనైతే అదే చెప్తాను. పిరికిగా ఉండి సైలెంట్గా ఉండి ఇదేమవుతుందో అదేమవుతుందో, ఇలా చేస్తే పరువు పోతుందేమో, ఇలా అనుకుంటారేమో సమాజము అని అనుకోవద్దు. ఈ సమాజము మనల్ని బ్రతికించదు. కాకుల్లాగా గద్దల్లాగా పొడుచుకు తింటుందే కానీ మనల్ని అయితే బ్రతికించదు. అలా అని అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పను. చాలామంది మంచివాళ్ళు కూడా ఉన్నారు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఒకానొక టైంలో సపోర్ట్ ఇచ్చి నిలబడతారనమాట వాళ్ళు మనకి. అలాంటి వాళ్ళని మాత్రం మీ లైఫ్లో ఎవరైనా ఉంటే మిస్ చేసుకోవద్దు. నాకు అసలు ఈ న్యూస్ వినగానే మైండ్ అంతా అదొకలాగా అయిపోయింది. చాలా బాధపడ్డాను. ఎందుకురా నాయన అని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇద్దరు తాగేసి బీర్ బాటిల్ తోటి తాగిన మత్తులో ఇంకొకరిని పొడి చేశాడంట. ఏంటండి అసలు ఏమైనా అర్థం ఉందా? ఆ పొడిచినోడికి అసలుకి వాడేమో పారిపోయాడు, గాయమైన వ్యక్తి మాత్రం ఆ మత్తులో వాడికి ఏమీ తెలియక ఎక్కరా బాబు మనం హాస్పిటల్కి వెళ్దాము అని అంటే వాడు అసలు రావట్లేదంటండి. ఎందుకండి? ఏంటో అసలు ఏం చేస్తున్నారు? నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఎందుకు అంత తాగడం దేనికి? గొడవలు పడడం దేనికి? ఒక్కసారి ఫ్యామిలీస్ గురించి ఆలోచించండి.
మీరు ఆలోచిస్తే అసలు ఈ తలనొప్పులన్నీ ఉండవు. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇంతకీ నేను కూరగాయలన్నీ కట్ చేస్తున్నాను. మీరు ఎవరైనా గెస్ చేశారా నేనేం కర్రీ ప్రిపేర్ చేస్తున్నానని? చెప్పండి చూద్దాం. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వీడియోలో 108 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇప్పటికి, ఈ మినిట్కి. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే ప్లీజ్ అండి. నా టార్గెట్ ఏంటంటే 3 monthsలో నా ఛానల్ మానిటైజేషన్కి రావాలి. మీ అందరి సపోర్ట్ వల్లనే, భగవంతుడి దయ వల్ల 100 సబ్స్క్రైబర్స్కి త్వరగా రీచ్ అవ్వాలని బాగా ఆశగా ఉంది. ఏంటో ఈ చిమ్నీ కొంచెం అప్పుడప్పుడు వస్తుంది, తర్వాత డిస్ప్లే దగ్గర అప్పుడప్పుడు లైటింగ్ రావట్లేదు. అదే చూస్తూ ఉన్నాను ఏమైందో ఏంటోనని. ఏదైనా రిపేర్ వచ్చిందంటే చాలండి, అసలు చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఏం చేద్దాం, అసలు తప్పట్లేదు. వీలైనంత వరకు రాకుండానే చూసుకుంటాను. బట్ ఏంటో అప్పుడప్పుడు మన చేతుల్లో ఏది ఉండదు కదా. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా? ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కావట్లేదండి ఇవాళ. అసలు ఏమో ఒక 2-3 days నుంచి కొంచెం బోర్గా ఉంది. అంటే ఏదో అలా జరిగిపోతుంది టైం అన్నట్టుగా ఉందన్నమాట. అంత హ్యాపీగా అట్లా ఏం లేదు. ఎందుకో మరి కొంచెం మూడీగా అనిపిస్తుంది. ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇలానే ఉంటుందంటండి, హార్మోనల్ చేంజెస్ వల్ల అట్లాగా. మనకి అన్నీ తప్పవులేండి, ఏం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే గుమ్మడికాయ గురించి వీడియో తీశాను. దానికైతే మంచిగా రీచ్ వచ్చింది, మంచిగా సపోర్ట్ చేశారు. అసలు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది పోతే చూడండి, నాకు మా గృహప్రవేశంది గుర్తొచ్చేసింది. ఈ మండపాలు, ఈ తోరణాలు, అరటి పిలకలు ఇవన్నీ చూసి అసలు ఇల్లు తీసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అండి. లైఫ్ టైం అచీవ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి మన పిల్లలు ఫ్యూచర్లో నిలబడడం, మనం ఇల్లు తీసుకోవడం, అంతేనో. ఈ పిల్లి చూసారా ఎలా చూస్తుందో? దొంగదండి ఇది. రోజు పాపం పిలుస్తూ ఉంటుంది. ఇది మా పక్కింటి వాళ్ళ పిల్లండి. కిటికీలో నుంచి అరుస్తూ ఉంటుంది. చూస్తూ ఉండడం తప్పితే నేను ఇంకేం చేయలేను. డోర్ తీద్దామంటే భయం, ఎక్కడ పారిపోతుందో అని.